రియలైజ్ అయింది. ఈమెన్ ఇప్పుడు ఈ అనూహ బ్లెస్సింగ్ని అరెస్ట్ చేయడం జరిగింది. దాంతోపాటు ఇంకొక కీ అసోసియేట్ ఉన్నాడు, ఏజెంట్ విలీ ఫ్రాంకిల్ ఉచెన్నా అని. ఇతను కూడా నైజీరియా అతనే. ఇతను కూడా అబ్స్కాండింగ్ ఉన్నాడు. ఇప్పుడు వరకు ఈ కేసులో ఉన్న వాళ్ళలో 5 మన దగ్గర ఉన్నారు, 2 అబ్స్కాండింగ్ ఉన్నారు. తర్వాత దొరికిన ఇంకొక నైజీరియన్ అజీజ్ నోహీమ్ ఒడిషాలా అని చెప్పి అతను కూడా నైజీరియా అతనే. ఇతను ఫస్ట్ మన దగ్గరికి ఇండియా వచ్చినప్పుడు 2014లో స్టూడెంట్ వీసా అని చెప్పి తీసుకొని రావడం జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీలో మనకి డీడీ పే చేసేటప్పుడు దాన్ని కూడా ఫేక్ డీడీ పెడితే అతని మీద ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది, ఫోర్జరీ అండ్ చీటింగ్ కేసులో. ఆ కేసులో కోర్టులో ట్రయల్ అయిన తర్వాత 2 years కన్విక్షన్ ఇచ్చారు. ఈ కన్విక్షన్ ఇచ్చిన తర్వాత అతను అప్పీల్కి వెళ్తే ఈ 2 years కన్విక్షన్ని టెంపరీగా సస్పెండ్ చేయడం జరిగింది. అతను ఈ విధంగా బెయిల్ మీద బయట ఉండి ఈ డ్రగ్ రాకెట్లో ఉంటున్నాడు. ఇతను స్టూడెంట్గా ఉండి ఈ డ్రగ్ రాకెట్లో ఉండడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు ఈ కాలేషి ఎవరైతే ఇప్పుడు అబ్స్కాండింగ్ నైజీరియా ఉన్నాడో అతనికి చాలా క్లోజ్ అసోసియేట్ కాబట్టి డ్రగ్ ఫైటర్గా ఇతను మారిపోయి అతను ఉన్నాడు. ఇంకొక అతను అల్లం సత్య వెంకట గౌతమ్ అని చెప్పి ఇతను లీడ్ కన్సల్టెంట్గా పనిచేస్తున్నాడు. యాక్చువల్గా నేటివ్ ఆఫ్ వర్క్ చేస్తుంది బెంగళూరులో. తర్వాత అతను విశాఖపట్నం చెందిన అతను. ఇతని మీద కూడా డ్రగ్ కేసు ఉంది. ఎవరు ఇప్పుడు ఈ అల్లం సత్య వెంకట గౌతమ్ మీద కేబిహెచ్బి కాలనీలో 2020లో ఒక డ్రగ్ కేసులో ఇతను ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. చార్జ్షీట్ అయి ఉంది ఆ కేసు, ఇప్పుడు ట్రయల్లో ఉంది. ఇంకొక అక్యూజ్డ్ సానబోయిన వరుణ్ కుమార్ అని, ఇతను కార్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. మన దగ్గర హైదరాబాద్ బోరబండ్లో ఉంటాడు. అతని నేటివ్ ఏమో అమలాపురం, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. ఇతని మీద కూడా వరుణ్ కుమార్ మీద ఒక లేడీతో మిస్బిహేవ్ చేసి ఆమెకి సెల్ ఫోన్లో స్టాకింగ్ చేసిన కేసులో అక్యూజ్డ్ ఉన్నాడు. ఇక చివరి అక్యూజ్డ్ మహబూబ్ షరీఫ్ అని, ఇతను కొరియోగ్రాఫర్ చేస్తుంటాడు ఈవెంట్స్లో అన్నింటిలో కూడా. ఇతను మన దగ్గరే బండగూడ జాగీర్లో రాజేంద్ర నగర్ లిమిట్స్లో ఉంటున్నాడు. ఈ 5 కలిసి ఈ డ్రగ్ కొకైన్ 199 grams కొకైన్ తీసుకొని వచ్చి డిస్ట్రిబ్యూషన్కి వెళ్లాల్సిన ఆ ప్రాసెస్లో వీళ్ళందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత ఈ అబ్స్కాండింగ్ ఉన్న ఈ డివైన్ ఎబుకా సుజీ ఎవరైతే నైజీరియన్ ఉన్నాడో అతని ఫొటోస్ కానీ ఇవన్నీ మీకు షేర్ చేయడం జరిగింది. ఇప్పుడు అతన్ని కానీ లేకపోతే ఇప్పుడు ఫ్రాంక్లిన్ ఉచెన్నా, కాలేషి అంటారు ఇక్కడ మన దగ్గర ఇతన్ని. కాబట్టి వీళ్ళిద్దరు కూడా అబ్స్కాండింగ్ ఉన్నారు. వీళ్ళని ఎవరైనా సరే ఈ మీడియా మిత్రుల ద్వారా ప్రజల్లోకి వెళ్తే ఆ ప్రొఫైల్ మొత్తం కూడా వీళ్ళలో ఎవరైనా సరే సమాచారం ఇస్తే తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్ బ్యూరో 2 లక్షల రూపాయల రివార్డు ప్రకటించింది. మీ అందరికీ రిక్వెస్ట్, మీ ద్వారా అందరూ ప్రజల్లోకి వెళ్తే ఎవరైనా సరే గుర్తించి వీళ్ళ తరఫున ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే టీఎస్ ల్యాబ్ నెంబర్కి లేదా పోలీస్ నెంబర్స్కి ఏ నెంబర్కైనా ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. దీంట్లో వీళ్ళ ఇంట్రాగేషన్లో కొంతమంది పేర్లు వచ్చినాయి. ఇది కన్జ్యూమర్స్గా ఇప్పటి వరకు 5 మెంబర్స్ని వాళ్ళని తీసుకురావడము, టెస్ట్ చేయటము, వాళ్ళకు కూడా పాజిటివ్గా టెస్ట్ రావడం జరిగింది. వాళ్ళు ఇప్పుడు హాస్పిటల్స్కి పంపుతున్నారు. ఒకతను అనికేత్ రెడ్డి, ఇతను బంజారాహిల్స్లో ఉంటాడు. వీళ్ళందరికీ కూడా కొకైన్ పాజిటివ్ వచ్చింది అన్నట్టు. తర్వాత ప్రసాద్ అని ఒకతను కన్స్ట్రక్షన్ బిజినెస్లో ఉన్నాడు. ఇతను కూడా రెసిడెంట్ ఆఫ్ బంజారాహిల్స్. ఇంకొకతను అమన్ప్రీత్ సింగ్, ఇతను లోటస్ పాండ్లో ఉంటాడు. తర్వాత మధుసూదన్, ఇతను మాదాపూర్లో ఉంటాడు. నిఖిల్ ధావన్, అతను పంజాగుట్టలో ఉంటాడు. ఈ 5గురికి పాజిటివ్ మన దగ్గర కిట్లో యూరిన్ టెస్ట్ కిట్లో ఇమీడియట్గానే పాజిటివ్ రిజల్ట్ వచ్చింది. మన ఎస్ఓటి వాళ్ళు ఇప్పుడు లిఫ్ట్ చేసి పంపడం ఇంకా తీసుకురావడం జరిగింది. వాళ్ళని హాస్పిటల్లో పంపుతున్నారు. ఇప్పుడు అరెస్ట్ అయిన ఈ 5గురిని కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది మెడికల్ దాని తర్వాత. వీళ్ళ ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే, ఇప్పుడు ఈ మధ్య కాలంలో చూస్తున్నట్లయితే యంగ్స్టర్స్ అందరు కూడా ఈ డ్రగ్స్ దాంట్లో ఉండటంతో పాటు డ్రగ్ అబ్యూజర్గా లేకపోతే విక్టిమ్గా ఉండిపోవడంతో పాటు ఆ ఇన్ఫ్లుయెన్స్లో చాలా క్రైమ్ జరగటం, తర్వాత పబ్లిక్ కేసెస్లో ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వటం జరుగుతూ ఉంది. ప్రజలందరూ ఈ నెంబర్ని చాలాసార్లు ఇంతకుముందు మనం టెలికాస్ట్ చేయడం జరిగింది. టీఎస్ న్యాప్ది టీజీ న్యాప్ది 8712671126 71111. ఈ నెంబరు ప్రజలందరూ యూత్ ఎస్పెషల్లీ ఎవరైతే లా అబైడింగ్ సిటిజన్ ఉన్నారో సపోర్ట్ చేయాలనుకున్నారో ఈ నెంబర్ ఎప్పుడు ఫీడ్ చేసుకొని పెట్టుకొని
ఈ ఇన్ఫర్మేషన్ చాలా సీక్రెట్గా మెయింటైన్ చేయడం జరుగుతుంది. అందరికీ అప్పీల్ ఏమంటే మేము ఈ కాలనీస్లో కానీ అపార్ట్మెంట్లో కానీ లేకపోతే ఒక హాట్ స్పాట్స్లో ఎక్కడైతే ఉంటారో వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు డ్రగ్ అబ్యూజ్కి గురి కాని వాళ్ళు, ప్రజలకు సపోర్ట్ చేయాలా, సొసైటీకి హెల్ప్ చేయాలనుకున్న వాళ్ళు ఈ నెంబర్కి ఒక్క కాల్ చేసినా వాళ్ళు సొసైటీకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి ప్రజలందరికీ రిక్వెస్ట్, ఈ నెంబర్ మీద కాల్స్ ఫ్రీ, ఏదైతే చిన్న అనుమానం ఉన్నా ఈ ఇన్ఫర్మేషన్ పోలీస్కి, తర్వాత తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరోకి ఇవ్వాల్సిందిగా కోరు. సార్ ఇప్పుడు అమన్ప్రీత్ సింగ్ ప్రముఖ హీరోయిన్ తమ్ముడు, ఆయన సినిమాలు కూడా తీసాడు, 2 సినిమాల దగ్గర టాలీవుడ్ లో. ఆయన కాంటాక్ట్స్ ఏమైనా టాలీవుడ్కి ఏమైనా ఉన్నాయా సార్? దీంట్లో ఏమైనా ఇప్పుడు మీరు చెప్పారు, ఇప్పుడు ఈ పట్టుకుందే 2 మనకి లేట్ అయింది. అదే ఇంకా ఇప్పుడు ఎవరు తమ్ముడు ఎవరు ఇప్పుడు ఎవరో ఒక పేర్లు వస్తుంటాయి. బట్ అన్లెస్ వి అథెంటిక్గా వాళ్ళ ఆధార్ కావచ్చు లేకపోతే ఇంకోటి కావచ్చు చూసి రిలేషన్ ఎస్టాబ్లిష్ అయితేనే దాని మీద కామెంట్ చేయవస్తుంది. సార్ అంటే ఎప్పుడు లేని విధంగా చాలా హ్యూజ్ క్వాంటిటీలో డ్రగ్స్ని పట్టుకున్నారు. అంటే వీళ్ళకి సంబంధించిన ఈ పెద్దర్లకు సంబంధించిన కన్సూమర్స్ అంటే మీరు ఎంతమందిని సస్పెక్ట్ చేస్తున్నారు, ఎంతమంది ఉండొచ్చు సార్? అంటే ఇప్పుడు చాలా షార్ట్ టైం కదా, ఇది 1.5 hours, 13 members ఇప్పుడు వరకు ఇంకా సస్పెక్ట్స్ ఉన్నారు. ఇంకా లిస్ట్ వస్తుంది ఎట్లా వాళ్ళ ఇంట్రాగేషన్, మళ్ళీ పోలీస్ కస్టడీ, దాంట్లో ఇది పెద్ద నెట్వర్క్లోనే మొత్తం భాగంగానే ఇంట్రాగేషన్ జరుగుతుంది. ఇప్పుడు జస్ట్ ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఇది ఐఎమ్ షేరింగ్. ఈ అమన్ప్రీత్ సింగ్కి ఎవరితో కాంటాక్ట్ ఉంది సార్ ఇందులో పెద్దర్తో? అది తెలియదు ఇంకా. ఇప్పుడు ఇది క్రూడ్ అంటే ఇప్పుడు ఏమిటి, వాళ్ళు పట్టుకున్నారు, ప్రెస్లోకి ముందు వచ్చేసేయాలని చెప్పి ఇక్కడికి వచ్చి పెట్టింది. ఎవరు ఇంకా సిడిఆర్స్ ఇవన్నీ కూడా ఇంకా చూడరు కదా. ఎవరెవరు ఈ నెట్వర్క్ అంతా ఎక్కడి నుండి డ్రగ్స్ తీసుకొచ్చి ఇక్కడ సరఫరా చేస్తుంది సార్? వీళ్ళు అందరూ అంటే ఇప్పుడు వీళ్ళ బ్యాక్గ్రౌండ్ చూస్తే మనము ఇప్పుడు ఈ అనూహ బ్లెస్సింగ్ అనే ఆమె 2019లోనే కేసులో ఉంది ఇక్కడ ధూల్పేటలో. కాబట్టి వీళ్ళందరూ అసోసియేషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది అనేది ఇంకా కరెక్ట్ క్లారిటీ లేదు. 1.5 years నుంచి నడుస్తూ ఉంది అని రఫ్లీ ఒక ఐడియా ఉంది. బట్ కాంక్రీట్గా 2020లో ఇప్పుడు ఇతను ఇప్పుడు మన సత్య వెంకట గౌతమ్ కూడా 2020లోనే డ్రగ్స్ కేసులో ఉన్నాడు. ఈమె 2019లో ఉంది. అంటే వీళ్ళందరూ ఒక కేసులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళే. అయితే వీళ్ళందరూ ఎప్పుడు అసెంబ్లీ అయింది అనేది ఇక 1.5 years నుంచి ఇది ప్లాన్ చేస్తుండొచ్చు. ఇప్పుడు మనకు తెలిసిన దాని ప్రకారము ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్లో 20 times హైదరాబాద్ తీసుకొని ఈమె వచ్చిందని చెప్పి. సార్ ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ని ఎక్కడి నుండి తీసుకొస్తున్నారు? ట్రాన్స్పోర్ట్ విధానం ఏంటి సార్? ముందు ఫస్ట్ నైజీరియా నుంచి వచ్చిన తర్వాత ఢిల్లీ నుంచి మన దగ్గరికి తీసుకొని వస్తారు. ఈమె కూడా ఢిల్లీనే ఎక్కువ సార్లు ఇక్కడికి రావటం, అక్కడ నుంచి ఫ్లైట్లో మా తర్వాత ట్రైన్లో, 2 విధాలుగా మనకి ఇక్కడ హైదరాబాద్ తీసుకొని రావడం జరుగుతాం. ఇప్పుడు వచ్చిన ఇన్ఫర్మేషన్ అండ్ హ్యాండ్ ఉన్న దాని ప్రకారం ఇంకా లేదు, ఇంట్రాగేషన్ అయితే కానీ ఇప్పుడు 5 మంది వీళ్ళ దగ్గరే కొట్టున్నారా సార్? ప్రకారం పాజిటివ్ వచ్చినటువంటి 5 మంది ఉన్నారు కదా సార్, ఈ 5 మంది దగ్గరే కొన్నారా సార్ ఇప్పుడు పట్టుబడినటువంటి వారికి? అంటే వీళ్ళ దగ్గర నుంచి ఉన్నందుకే మనకి వీళ్ళ ద్వారా ఇన్ఫర్మేషన్ వాళ్ళని పట్టుకురావడం జరుగుతుంది రెగ్యులర్గా. ఎస్ సార్, కొకైన్ ఒకటే డిటెక్ట్ అయిందా లేకపోతే ఇతర? వీళ్ళందరూ కూడా ఇప్పుడు దొరికింది కొకైన్. ఇవి ఇప్పుడు ఎవరైతే కన్స్యూమర్స్ గా ఉన్నారో వాళ్ళందరూ టెస్ట్ కూడా కొకైన్ పాజిటివ్ వచ్చింది. సరే, అమన్ప్రీత్ సింగ్ కొకైన్ డ్రగ్ ఎవరికైనా అమ్మాడా లేకుంటే ఏంటి అసలు ఇందులో ఎట్లా ఎస్టాబ్లిష్ చేశారు అసలు అతని పేరు కానీ అసలు ఏంటి? అమన్ప్రీత్ సింగ్ కానీ ఇంకా ఎన్ని కన్స్యూమర్స్ వేరే వాళ్ళు ఎవరైతే 5 ఉన్నారో వీళ్ళవి ఇంకా ఇంట్రాగేషన్ రిపోర్ట్ కంప్లీట్ కాలేదు కదా. మీరు తీసుకొచ్చే కొంతసేపు అవుతుంది, వెరిఫై చేస్తున్నారు. అమ్మాడా తీసుకున్నాను క్లారిటీ ఎవరు కన్స్యూమర్ గానే ఇప్పుడు వరకు ఎస్టాబ్లిష్ ఉంది. కన్స్యూమర్ గానే అతను కనుక పెడలర్ అయి ఉంటే ఈ పైన ఫైల్లోకి యాడ్ అయ్యి ఉండేవారు. ఎవరైనా ఎన్ని కన్స్యూమర్ వీళ్ళు యాడ్ ఇంకొకటి కంపితే అతను పెడలర్ గానే ట్రీట్ చేస్తారు కదా. థ్యాంక్ యూ. ఈ ఇప్పుడు 200 grams అంటే ఇప్పుడు 1 kilo 1.75 CR కాబట్టి 200 grams అంటే 35 lakhs పడుతుంది. ఇంకా వీళ్ళకి సంబంధించి ఎవరైతే అబ్స్కాండింగ్ ఉన్నారో ఇంకా హైదరాబాద్ నుండి ఇంకా ఎవరైనా ఈ డ్రగ్స్ నెట్వర్క్తో కాంటాక్ట్లో ఉంది? లేదు, ఇప్పుడు మనకి ఈ గ్యాంగ్ లో ఇప్పుడు వరకు ఉన్న వాళ్ళు 2 members అక్యూజ్డ్ అబ్స్కాండింగ్. దీంట్లో వీళ్ళిద్దరు కూడా నైజీరియా వాళ్ళు. ఇప్పుడు యాంటీ నార్కోటిక్ బ్యూరో కూడా 2 lakhs రివార్డ్ కూడా ఇచ్చింది వాళ్ళకి. మీకు ఇచ్చిన ప్రెస్ నోట్స్ లో ఫొటోస్ కూడా ఉన్నాయి.
అమన్ప్రీత్ సింగ్ ఆక్యుపేషన్ ఏం చెప్పాడు సార్? అతను ఏం చేస్తాడని ఏమని చెప్తారా? యాక్టింగ్ అని చెప్పారండి. టాలీవుడ్ అని చెప్పలే, యాక్టింగ్ అని ఉంది. యా సార్ మొత్తం అక్యూజ్ చూసుకుంటే దాదాపు 6 మంది ఉన్నారు. మీరు ఇందులో టెస్ట్ చేసింది కేవలం 13 మందికి ఉన్నారు. అంటే 200 గ్రాముల కొకైన్ తీసుకొచ్చారంటే దీని క్వాంటిటీ చాలా పెద్ద మొత్తం క్వాంటిటీ కాబట్టి ఇలా ఇప్పుడు పట్టుకుందేమో 200 మంది. ఇప్పుడు వరకు వచ్చిన లిస్టులో వాళ్ళందరినీ పట్టుకొని నడుస్తుంది కదా. ఇప్పుడు రాగానే పిలవగానే వాళ్ళందరూ ఇట్లా మన అసెంబ్లీ అయినట్టు మెసేజ్ పెట్టి వస్తారా, మనం వెళ్ళాలా, పట్టుకురావాలా, వెరిఫై చేయాలా. ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ ని ఎవరెవరికి ఇవ్వాలనుకుంటున్నారు, ఇలా కాంటాక్ట్స్ అవన్నీ ఇంకా ఇంటరాక్షన్ నడుస్తుంది, మళ్ళీ ఫర్దర్గా తెలుస్తాయి. ఇప్పుడున్న ఇన్ఫర్మేషన్ ఇంతవరకు. సార్ వీళ్ళు ఎట్లా తీసుకొచ్చినారు సార్ హైదరాబాద్కి అంత పెద్ద స్థాయిలో? ఎందుకంటే దాడులు భారీ స్థాయిలో జరుగుతున్నాయి కదా. 199 గ్రామ్స్ అంటే హైదరాబాద్కి ఎట్లా తీసుకొచ్చారు, ఏ మార్గాలని? ట్రైన్లో తీసుకొచ్చారు, ఫ్లైట్లో తీసుకొచ్చారు ఆమె 10 times. ఇప్పుడు ట్రైన్లో వచ్చిన 200 grams మనకు పెద్ద క్వాంటిటీ. ఎస్, తప్పకుండా డ్రగ్స్ పెద్ద క్వాంటిటీ, బట్ క్యారీ చేయడానికి ఏంటి, ఓ లేడీ హ్యాండ్ బ్యాగ్లో వస్తారు. దట్ ఈస్ ద ఛాలెంజ్. డ్రగ్స్ కేసులో అయితే లేదు క్లియర్గా. ఇప్పుడు ఒకళ్ళని గబుక్కుని ఒక పేరు తీసుకొచ్చి వాళ్ళని మనం టార్గెట్ చేయరాదు, అసలు సంబంధమే లేదు కదా. మీరు ప్రశ్న అడగడమే మనకి ఇది. వాళ్ళ బ్రదర్ ఉన్నారని కూడా ఇప్పుడు ఎక్కడ రాదు, వస్తుంది. ఇప్పుడు అది వెరిఫై చేసినాక ఎట్లాగ వస్తుంది. ఈ నిమిషంలో అలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. మీకు మళ్ళీ షేర్ చేస్తారు కదా ఎవరున్నారు. సార్ ఈమె ఇప్పుడు నైజీరియా నుంచి కూడా ఫ్లైట్లోనే తీసుకొచ్చిందా సార్? మామూలుగా ఎట్లా సప్లై చేస్తుంది డ్రగ్స్ అంతా? ఇప్పుడు మనకి ఎయిర్పోర్ట్లలో మనం డ్రగ్స్ పట్టుకుంటారు, బంగారం పట్టుకుంటాం, ఎన్ని విధాలుగా తేవచ్చు. దీన్ని అదే అంతా పార్సిల్ చేయొచ్చు, లేకపోతే కంటైనర్లో మామూలుగా ఏదైనా నేను ఒక కంటైనర్ బుక్ చేసుకుని దాంట్లో ఎక్కడో చిన్న దాన్ని పెడతాను, ఆ విధంగా వస్తాయి. తర్వాత చెకింగ్ చాలా బాగా చేస్తారు కదా. ఇప్పుడు ఈమె ప్రొఫైలింగ్ చేస్తారు మన దగ్గర. ఎవరైతే డ్రగ్ రిలేటెడ్ వాళ్ళు ఉన్నారు, లేకపోతే సస్పెక్ట్ ఉన్నారు, ఒక కంట్రీ నుంచి ఈ విధంగా ట్రావెల్ని ఒక మోడ్ని చూసి ప్రొఫైలింగ్ చేస్తారు. ప్రొఫైల్ చేసే మీరు అనుకుంటారే ఏదో యాక్సిడెంటల్ దొరికిందని, ఏది యాక్సిడెంటల్ దొరకదు. దానికి ప్రొఫైలింగ్ ఉంటుంది, ట్రావెల్ మోడ్ ఎంత ఉంటుంది, ఎంత ఫ్రీక్వెంట్గా వస్తుంటారు, వీళ్ళు డిక్లేర్ చేసిన వీసాలో డిక్లేర్ చేసిన ఇన్కమ్ రిసోర్సెస్ ఎంత ఉన్నాయి, వాళ్ళ ప్రొఫెషన్ ఏముంటుంది, ఈ ప్రొఫెషన్ పరంగా ఇంత ఫ్రీక్వెంట్గా అవసరం వస్తుందా లేదా ట్రావెల్ చేయటము, వీటన్నిటిని బట్టి ఒక ప్రొఫైల్ చేసి డిఆర్ఐ వాళ్ళు, కస్టమ్స్ వాళ్ళు, పోలీసు, ఎక్సైజ్ అండ్ ఇప్పుడు మన తెలంగాణ ప్రభుత్వం ఒక వార్ ఫుడ్ మీద తర్వాత ఒక యుద్ధమే ప్రకటించింది కాబట్టి దానికి అనుగుణంగా స్టేట్ పోలీసు తర్వాత ఇప్పుడు తెలంగాణ నార్కోటిక్ బ్యూరో వర్క్ చేస్తుంది. దాంట్లో రిజల్ట్ ఇప్పుడు ఇది. సార్ ఇప్పుడు నైజీరియన్స్ రాజేంద్రనగర్ పరిధిలో కానీ మెహదీపట్నం పరిధిలో ఎక్కువగా ఉంటున్నారు. సో పాత కేసుల్లో కూడా చాలా మంది దొరికారు. ఇప్పుడు దీనికి ఏమైనా ఇంటర్లింక్ ఏమన్నా ఉంటుందా సార్? ఎట్లా అంటే ఇప్పుడు ఆ దొరికిన వాళ్ళకి దీనికి ఇంటర్లింక్ ఉంటుంది అనేది ఇంకా కరెక్ట్గా ఇప్పుడే ఎస్టాబ్లిష్ కాదు. బట్ ఎస్, మీరు చెప్పిన దాని ప్రకారం మొన్న మా ఏరియాలో కొంత సన్ సిటీ బండ్లగూడ ఏరియాలో నైజీరియన్స్ వాళ్ళు స్టూడెంట్స్ వీళ్ళందరూ ఉంటారు. కానీ ఒకటి ఏంటంటే ఆ నైజీరియన్స్ అనగానే అందరినీ బ్రాండ్ చేయలేము. కొంతమంది జెన్యున్గా మన దగ్గర మెడికల్ హబ్ ఉంది మనకి హైదరాబాద్, గ్రోయింగ్ సిటీ ఇది. చాలామంది మనకి మెడికల్ టూరిజం లాగానే తీసుకొచ్చి ఇక్కడికి వచ్చిపోతుంటారు. వచ్చిన వాళ్ళందరినీ మనం అట్లా సస్పెక్ట్ చేయలేము. అలానే మనకి చాలా మంచి యూనివర్సిటీస్ ఉన్నాయి, వరల్డ్ క్లాస్, ఎన్నో కంట్రీస్ నుంచి మన దగ్గరికి వచ్చిపోతారు. ఆ ఒక కంట్రీ నేమ్ మీద మనం బ్లేమ్ చేయలేము. బట్ మీరు అన్నదానికి ఆ అక్యూజ్డ్కి దీనికి ఏమి లింక్ ఉందా లేదా అనేది ఇంకా వెరిఫై చేస్తున్నాం. లాస్ట్ టైం కూడా మనము రైడ్ చేయటము, సర్ప్రైజ్ రైడ్, గార్డెన్ అండ్ సెర్చ్ చేయటం, దాదాపు ఒక నెల క్రితం రాజేంద్ర నగర్లో గార్డెన్ అండ్ సెర్చ్ చేయటం జరిగింది. దాంట్లో దొరికిన వాళ్ళందరూ కూడా టెస్ట్ చేసాము. వాళ్ళందరూ అక్కడ ఉన్న వాటిని కిట్స్తో కూడా చేసాం. వాళ్ళు ఎవరి దగ్గర కూడా ఇవి దొరకలేదంట. ఇప్పుడు గతంలో ఒక 5 మెంబర్స్ని మనకి డిపోర్టేషన్ పంపడం జరిగింది. మొన్న ఒక 3 days బ్యాక్, అంటే డ్రగ్స్ కేసే అనే కాదు, ఇల్లీగల్ ఎంట్రీ కావచ్చు, ఈ కేసెస్లో ఉండి ఇలాంటి యాక్టివిటీస్కి ప్రాబబిలిటీ అంటే వీళ్ళు ప్రాబబుల్ ఈ అఫెండర్స్ అనుకున్న వాళ్ళని జస్ట్ 6 days 4 days బ్యాక్ కూడా మనం కలకత్తా అక్కడ నుంచి వస్తే మళ్ళీ వాళ్ళని తీసుకెళ్ళి కలకత్తాలో హ్యాండ్ ఓవర్ చేసి వచ్చినాము. వాళ్ళకి బోర్డర్ దాటించినారు. అన్నీ చేస్తాయి. లీగల్ ఏదైతే ఉంటుందో డిప్లొమాటిక్ ఇష్యూస్ ఉంటాయి. మనకి ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ పంపించేయటం అనేది కాదు. ఇది ఇంటర్నేషనల్లీ మనం చాలా ప్లాట్ఫామ్స్ మీద వీఆర్ ఆన్సరబుల్ ఫర్ డిప్లొమాటిక్ ఇష్యూస్.
ఈ ఈ బిట్లో ఈమె ప్రకారం ఈ బిట్లో ఇంతనే తీసుకొచ్చింది ప్రస్తుతం. రైట్, గతంలో చెప్పింది ఆమె మనము రివీల్ చేస్తున్నాము, ఆమె 10 times తీసుకొచ్చింది అనేది. అవన్నీ సబ్జెక్టు వెరిఫికేషన్ ప్లస్ డేటా. అలా ఇప్పుడు వచ్చేస్తుందా? ఇప్పుడే ఈ 200 గ్రాముల గురించి మాట్లాడి 1.5 hours లో మనం ముందుకు వచ్చాము. ఎనీవే ఫర్దర్ ప్రెస్ మీట్ ఉంటుంది, దీంట్లో ఏదైనా డెవలప్మెంట్స్ ఉంటే లేకపోతే ఇంకేదైనా ఇంకా ఏ యాక్టివిటీ ఉన్నా మళ్ళీ ఎవరో ఒక ఆఫీసర్స్ వచ్చి చెప్తారు. థ్యాంక్ యూ. ఈరోజు పత్రిక మన మిత్రులందరికీ కూడా చెప్పేది ఏంటంటే మన యాంటీ నార్కోటిక్ బ్యూరో చాలా యాక్టివ్గా ఉంది. ప్రజలందరికీ తెలియజేసేది ఏంటంటే టోల్ ఫ్రీ నెంబర్ ఇందాక డీసీపీ గారు చెప్పినట్టు కూడా 8712671111 నెంబర్కి మీరు ప్రజలు ఎవరైనా కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. వాళ్ళ దగ్గర జరిగే, వాళ్ళ పరిసరాల్లో జరిగే ఏవైనా యాక్టివిటీస్ గురించి. అది చాలా గోప్యంగా ఉంచబడుతుంది. అదేవిధంగా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళకు సూటబుల్ రివార్డ్ కూడా ఉంటుంది. ఇది మా డైరెక్టర్ గారి తరఫున, తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో తరఫున మేము ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రజలందరూ కూడా భాగస్వామ్యంతో తెలంగాణని డ్రగ్ ఫ్రీ తెలంగాణ చేయడం లక్ష్యంగా ఈ యాంటీ నార్కోటిక్ బ్యూరో పోతుంది. దీని అందరికీ ప్రతి ఒక్కరు సహకరించాలని అందరి ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తున్నారు. ఫైనల్ క్వశ్చన్, దొరికిన వాళ్ళందరూ కూడా కన్స్యూమర్స్ అని చెప్పిన తర్వాత వాళ్ళు ఏదో ఒక చిన్న టెక్నికల్ దీన్ని పెట్టి వాళ్ళు విడుదలైపోతున్నారు. కన్స్యూమర్స్ ని అక్యూజ్ చేసే ఏమైనా ఉందా? ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం ఈ మధ్య డ్రగ్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టింది కదా, స్ట్రాంగ్ యాక్ట్ పెట్టాలని కూడా అనుకుంటుంది కదా, ఎట్లా వీళ్ళకి మెసేజ్ ఎట్లా చెప్తారు సార్? కన్స్యూమర్స్ అక్యూజ్ చేసే ప్రాసెస్. ఇప్పుడు ఈ కన్స్యూమర్స్ అందరూ కూడా అక్యూజ్డే. NDPS యాక్ట్లో వాళ్ళు అక్యూజ్గానే ప్రొడ్యూస్ చేస్తారు కోర్టులో. ఇప్పుడు వాళ్ళు కూడా హాస్పిటల్ పంపించినారు, బ్లడ్ టెస్టులు చేయించి వాళ్ళు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్. బట్ శిక్షలో కన్స్యూమర్కి తర్వాత వీళ్ళకి చాలా వేరియేషన్ ఉంటుంది. కరెక్ట్, కానీ ఇప్పుడు కూడా అంతే. లేదు, వదలరు. దీంట్లో ప్రతి వాళ్ళని ఆ కేసులో వస్తారు, వాళ్ళకి ప్రొఫైలింగ్ ఉంటుంది. ఫస్ట్ ఇనీషియల్గా చాలా మంది ఇప్పుడు ఈ కన్స్యూమర్స్ తర్వాత పెండర్గా మారిన ఇన్సిడెంట్స్ ఉన్నాయి కాబట్టి వీళ్ళందరూ డాక్యుమెంటేషన్ ఉంటుంది, కేసు రిజిస్ట్రేషన్ ఉంటుంది, వాళ్ళు కూడా ట్రయల్ ఫేస్ చేస్తారు. కమ్యూనల్ ఆర్గనైజేషన్ మెయింటైన్ చేశారు. గతంలో ఇలాంటి కేసులు ఇరకపోతే ఒకరు ముందుకు రావడం, వాళ్ళని రిలీజ్ చేసుకోవడం కోసం అనేక ప్రయత్నాలు చేశారు. ఆ నెట్వర్క్ మెయింటైన్ చేశారు. ఈ కేసులు ఏమన్నా ఆర్గనైజేషన్ ఏమన్నా ఉన్నారా సార్? లేదండి. ఇట్లా ఒక ఆమె నైజీరియన్, ఆమె లేడీ మనకి ఇప్పుడు ఫస్ట్ పట్టుకున్నారు, సెకండ్ రైట్, ఆమె సెకండ్ టైం ఇప్పుడు ఇక్కడ దొరికింది మనకి తెలంగాణలో. ఇంకొక అతను ఎవరైతే ఉన్నారో అతను కూడా, ఇతను స్టూడెంట్ వీసా మీద వచ్చి స్టూడెంట్ ఆ ఫేక్ DD కేసులో రిమాండ్ అయిన వ్యక్తి, నాట్ రిలేటెడ్ టు డ్రగ్స్ ఎనీమోర్. బట్ ఇప్పుడు వరకు రికార్డులో ఆ విధంగా లేడు. బట్ ఈజ్ అసోసియేటర్, ఇంకొక అబ్స్టాండింగ్ ఉన్న నైజీరియన్ అతను అసోసియేట్ కాబట్టి అతను కూడా. ఇవన్నీ మనకి మాట్లాడటానికి ఉంటాయి. బట్ ప్రొఫైలింగ్ అనేది తర్వాత అందరి డాక్యుమెంటేషన్ ప్రాపర్గానే జరుగుతుంది. థ్యాంక్ యూ. వాడతారు అందరూ, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి. ఇప్పుడు ఒక దగ్గరికి ఎవరైనా స్టూడెంట్ ఉన్నారు, లేకపోతే ఒక ఏరియాలో పాండాబా దగ్గర ఉన్న చిన్న గంజాయి అమ్ముతా ఉన్నాడు. వెళ్ళినోడు ఇప్పుడు నేను వెళ్ళి గంజాయి ఇమ్మంటే ఇస్తాడా? దానికి ఏదో అది ఒక స్టాండర్డైజ్డ్ ఇది కాదు, కంప్యూటర్ కాదు కదా. కంప్యూటర్లో ఒక ప్రోగ్రామింగ్ ఉంటుంది, ఒక వర్డే దానికి పాస్వర్డ్గా ఉంటాయి. మనం ఇక్కడ ఎవడు ఏం పెట్టుకుంటే అదే మాల్ అంటాము, ఏదైతే అదే అంటాము. థ్యాంక్ యూ. ఇక్కడ ప్రొడ్యూస్ చేయటం లేదు, వాటి హాస్పిటల్ పంపుతున్నారు, అక్కడ విజువల్స్ అయిగా ఏ హాస్పిటల్ పంపుతామని చెప్తాను.